హాయ్! అంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ మండే రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజు నా డే హాట్ వాటర్‌తో స్టార్ట్ చేశాను. ఈ మంత్ నేను ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాను. ఇక నుండి హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ రొటీన్ ఫాలో అవుతానని. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి సింపుల్‌గా ఉగ్గాని అయితే చేసేసాను. ఇంకా బాబుకి ఉగ్గాని అయితే ఫీడ్ చేసి, వాడిని రెడీ చేసి స్కూల్‌కైతే సెండ్ చేస్తున్నాను. ఇంకా యాస్ సూన్ యాస్ బాబు వెళ్ళగానే రొటీన్ హౌస్ హోల్డ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా బట్టలు ఉతకడం కానీ, ఆరేయడం కానీ చేస్తుందనుకుంటారా? ఏం చేద్దామండి. ఒకరోజు నా బట్టలు, ఒకరోజేమో ఆయన ఫార్మల్స్, ఇంకో రోజేమో ఆయన రెగ్యులర్ వేరు, అండ్ బాబు బట్టలొకసారి, అండ్ బెడ్ షీట్స్, టవల్స్ ఒకసారి. ఇలా వీకంతా ఏదో ఒక రకంగా ఆ వాషింగ్ మిషన్ రన్ అవుతూనే ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే దుబాయ్‌లో కొన్ని ఏరియాస్‌లో ఇలాంటి క్లాతింగ్స్ అని మాత్రమే యూజ్ చేయాలి. మన ఊర్లో లాగా దండాలు కట్టి, అదే థ్రెడ్ కట్టేసేసి వాటి మీద ఆరేసేదానికైతే కొన్ని ఏరియాస్‌లో అస్సలు అలో చేయరు. వాటికి కూడా సివియర్ ఫైన్స్ ఉంటాయనేసి విన్నాను. ఇంకా బట్టలన్నీ ఆరేసాక నేను గూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని ఇంకా లంచ్‌కైతే ప్రిపేర్ చేద్దామని లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు మష్రూమ్ పులావ్ అయితే చేస్తున్నాను. ఈ మష్రూమ్ పులావ్ అంటే మా బాబుకి చాలా ఇష్టం. మష్రూమ్స్‌తో ఏం చేసినా కానీ వాడు చాలా ఇష్టంగా తింటాడు. సో, ఎప్పుడైనా మీరు కూడా ఏదైనా స్పెషల్ ఐటెమ్ తీసుకోవాలి, ఏం చేసుకోవాలో అర్థం కాకపోతే సింపుల్‌గా ఈ పలావ్ చేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో మీరు కూడా చూసేయండి. అండ్ పిల్లలు ఈ మష్రూమ్ పలావ్ చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్‌ని ఒక బౌల్‌లో తీసుకొని ఫుల్‌గా వాటర్ ఫిల్ చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ ఏసి కాసేపు సోక్ చేయనివ్వండి. ఎందుకంటే దాని మీదున్న ఏమైనా డస్ట్ కానీ, మట్టి కానీ అట్లేమైనా ఉంటే క్లీన్ అయిపోతుందనమాట. దెన్ 1 బిగ్ ఆనియన్ బాగా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా అండ్ మీ స్పైసీకి తగ్గట్టు మిర్చి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 3-4 మిర్చి అయితే యాడ్ చేస్తానండి. టమాటో కూడా చిన్న సైజు ముక్కలుగా కానీ, మీడియం సైజుగా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో మగ్గిపోతాయి కాబట్టి. ఇక్కడ పీక్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్య అయితే నేను అస్సలు వాటర్ తాగట్లేదు. నేనే కాదండి, ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు రోజుకి వీలైతే 2-3 లీటర్స్ వాటర్ అయితే మర్చిపోకుండా తాగండి. అది ఏ సీజన్ అయినా కానీ, వీలైనంత వరకు మన బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా మంచిదండి ఈ రోజుల్లో. సో, వాటర్ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎంత బిజీగా ఉన్నా గాని కంటిన్యూగా కూర్చోకుండా ఏదో ఒక టైంలో జస్ట్ కొంచెం వాక్ చేస్తూ, కొంచెం వాటర్ తీసుకోవడం చాలా మంచిది. అలా వాటర్ తాగుతూ కాసేపు వాక్ చేసి, మళ్ళీ బ్యాక్ టు కిచెన్ అండి. నేనేం చేస్తున్నారా అనుకుంటున్నారు. మష్రూమ్స్‌ని మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్‌లో సోక్ చేసాం. తర్వాత మంచి వాటర్‌తో 2-3 టైమ్స్ వాష్ చేసాం. అయినా కూడా వాటి మీద నల్లటి పొర అయితే ఉంటుందండి. ఆ పొరని మనం ఇట్లా హ్యాండ్‌తో కానీ, నైఫ్‌తో కానీ ఊరికే అలా అంటే చాలు వచ్చేస్తది. సో, ఆ నల్లగా ఉండే పొరని తీసేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అదే అండి ఇక్కడ నేను చేస్తుండేది. సో, నిదానంగా కొంచెం లేట్ అయినా పర్వాలేదు. మీరు కుక్ చేసుకునేటప్పుడు ఆ పొరనైతే వీలైనంత వరకు తీసేయడానికి ట్రై చేయండి. తరువాత మష్రూమ్స్‌నైతే కట్ చేసుకోవాలి. మనం చేసుకుంటున్నది పలావ్ కాబట్టి, పలావ్‌కి కొంచెం పెద్ద పీసెస్‌గా ఉంటే బావుంటుందండి. సో, నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్‌గా చేస్తే అంత బాగుండకపోవచ్చు. అందులో మష్రూమ్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి చితికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, వన్ బై వన్ పలావ్‌కి కావాల్సిన అన్ని ఐటెమ్స్ అయితే మనము రెడీ చేసేసుకున్నాము. కావాల్సిన ఐటెమ్స్ మీకోసం ఇంకోసారి క్లియర్‌గా కట్ చేసిన ఆనియన్స్, టమోటా, మిర్చి అండ్ సోక్ చేసిన బాస్మతి రైస్, పుదీనా, కొత్తిమీర అండ్ ఆల్రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్. గార్లిక్ పేస్ట్ ఫ్రెష్‌గా వేసుకుంటే ఇంకా మంచిదండి. అప్పటికప్పుడు అంటే టైమ్ టేకింగ్ అని చెప్పేసి నేను 4, 5 డేస్‌కి తగ్గట్టుగా గార్లిక్ పేస్ట్ అయితే ఏసి పెట్టేసుకుంటాను. సో థాట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునేదానికి కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది అనేసి. ఇంకా పలావ్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. సో ఈజీగా అయిపోతుంది. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. ఘీ తీసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ కానీ, అరోమా కానీ చాలా బావుంటుంది. సో, అవి తీసుకున్నాక చిన్నగా వన్ బై వన్ స్పైసెస్ అయితే యాడ్ చేసేయండి. స్పైసెస్ అంటే ఎప్పుడు మీరు యూజ్ చేసే స్పైసెసే అండి. సాజీరా, చెక్క, మొగ్గ, కొన్ని మిరియాలు, 2-3 యాలకలు అండ్ బిర్యానీ ఆకు, 1 స్టార్ ఫ్లవర్ తీసుకొని బాగా వేగించండి. అండ్ వన్ థింగ్ అండి, బిర్యానీ ఆకులు ఎక్కువ తీసుకోవద్దండి. చేదు ఫ్లేవర్ వచ్చేస్తుంది. చిన్నవైతే 2 తీసుకోండి. లేదంటే ఒకటైతే పెద్దది ఒకటైతే సరిపోతుంది. దెన్ కట్ చేసిన ఆనియన్, మిర్చి వేసి బాగా వేగించండి. ఆనియన్ గోల్డ్ కలర్‌లో వచ్చేంత వరకు వేగించండి. కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం త్వరగానే వేగుతుంది. సో, ఇది వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఇంకోసారి మంచిగా వేగించండి.
తర్వాత కట్ చేసిన టమాటో వేసి బాగా మగ్గించండి. టమాటా కొంచెం మగ్గాక వన్ బై వన్ సరిపడినంత సాల్టు, మిర్చి పౌడర్, పసుపు, ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మష్రూమ్స్‌కి మసాలాలు, ఆ స్పైసెస్ బాగా అంటే విధంగా ఇట్లా ఎడ్జెస్ నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మష్రూమ్స్ చిరిగిపోకుండా ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద పీసెస్‌గా మంచిగా అనిపిస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం హాఫ్ అన్ అవర్ నుంచి నానబెట్టుకున్న బాస్మతి రైస్‌నైతే యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళా ఎడ్జెస్ నుంచి అంతా బాగా కలిసే విధంగా బాగా అలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ బాస్మతి రైస్‌ని వాటర్‌లో సోక్ చేసి ఉంచేసాం కాబట్టి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్‌కి మినిమమ్ 2 గ్లాస్ తీసుకుంటే కొంచెం బాగుంటుందండి. వాటర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సరిపోలేదు అనిపిస్తే కాస్తంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక లిడ్ పెట్టేసి బాస్మతి రైస్ కాబట్టి ఓన్లీ 1 విజిల్ వస్తే సరిపోతుందండి. రైస్ బాగా కుక్ అయిపోతుంది. అదే నార్మల్ రైస్ అయితే మినిమమ్ 2 విజిల్స్ వచ్చేలాగా ఉంచుకోవాలి. ఆఫ్టర్ 1 విజిల్ తర్వాత ఒక 5-10 మినిట్స్ వదిలేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా పొడి పొడిగా ఉండే మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్లాంట్స్‌కి వాటర్ స్ప్రే చేసేసి వాటిని నీట్‌గా క్లీన్ చేసుకునేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా దేవుని ఐడల్స్ క్లీన్ చేసి చాలా డేస్ అయిపోతుందని చెప్పేసి అవి క్లీన్ చేస్తూ ఉన్నాను. మోస్ట్‌లీ పీతాంబరితోనే క్లీన్ చేసేస్తాను. సిల్వర్ ఐటెమ్స్ కోల్గేట్ పేస్ట్‌తో క్లీన్ చేస్తే చాలా నీట్‌గా వస్తాయి అండ్ వైట్‌గా వస్తాయి అని చెప్పేసి అయితే విన్నాను. సో, అది కూడా ట్రై చేశాననమాట. దేవుడి సామాన్లు క్లీన్ చేసేప్పుడు మీరు ఫాలో అయ్యే ఏవైనా టిప్స్ ఉంటే కమెంట్‌లో మెన్షన్ చేయరా ప్లీజ్? నేను ట్రై చేస్తాను. దేవుడి దగ్గర అయితే అంతా క్లీన్ చేసేసుకున్నాను. బట్ పూజ అయితే చేయలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంక దక్షి వచ్చే టైం అయిందని ఇలా సింపుల్‌గా దేవుడి దగ్గరైతే అరేంజ్ చేసేసుకున్నాను. దక్షికి ఇష్టమైన రైతా కూడా ప్రిపేర్ చేసేసి, ఇంక దక్షిని పిక్ చేసుకొని వచ్చి, ఆ రోజు స్కూల్‌లో ఏం జరిగిందో అని మాట్లాడుకుంటూ వాడికైతే ఫుడ్ అయితే సర్వ్ చేసేసాను. లంచ్ కంప్లీట్ అయ్యాక దక్షినైతే నిద్రపుచ్చేసాను. దెన్ రీసెంట్‌గా నేను షరాఫ్ డీజీలో కొన్ని ఐటెమ్స్ అయితే షాప్ చేశాను. వాటిల్లో ఇదొకటి. సో, ఐటెమ్ ఏంటో చూసేద్దామా? ఇట్స్ చాపర్ అండి. యాక్చువల్లీ కిచెన్‌లో కటింగ్‌కే సగం టైం అయిపోతుంది. మీకు ఇందాక చెప్పాను కదా! ఇంక నుంచి హెల్తీగా తిందాము, హెల్తీ టిప్స్ ఫాలో అవుదామనేసి. అందుకని కిచెన్‌లో కొంచెం టైం తక్కువ స్పెండ్ చేసేద్దాము అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అంటే సలాడ్స్‌కి వాటికి కటింగ్ ఎక్కువ ఉంటుంది కదా! సో, ఆ రకంగా. యాక్చువల్లీ నేను ఇలాంటియి పెద్దగా ప్రిఫర్ చేయను. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎందుకో కొంచెం కిచెన్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఎక్కువ లాంగ్ టైమ్ నిల్చుకొని అలాగే ఉండిపోతున్నాను అనిపిచ్చింది. సో ఇలాంటివి మన వర్క్‌ని ఇంకాస్త ఈజీ చేస్తాయన్న ఉద్దేశ్యంతో ఫస్ట్ టైమ్ ఇలాంటివి తీసుకున్నాను. లెట్స్ సీ ఎలా వర్క్ అవుతుందో. ఈ చాపర్ క్వాలిటీ అయితే చూసేదానికి చాలా బాగుంది. అండ్ ఈజీ టు మెయింటైన్ అనిపిస్తుంది. దీనికి సంబంధించిన బుక్లెట్ కూడా ఇచ్చారు. సో, యాస్ పర్ థట్ ఇంక నుంచి మన కిచెన్‌లో ఎక్స్‌పెరిమెంట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే మీకు కూడా ఇది హిట్టా? ఫట్టా? అనే రివ్యూ అయితే ఇచ్చేస్తా. సో దట్ ఇది ఇంకా కొనని వాళ్ళకి కొనాలా? లేదా? అనేది ఒక క్లారిటీ కూడా వస్తుంది కదా! ఆ ఉద్దేశ్యంతో దీని గురించి రివ్యూ ఇద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈ చాపర్ చెక్ చేస్తుండే లోపల మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఈరోజు టీకి కాస్త బ్రేక్ ఇచ్చేసి కాఫీ అయితే చేసేసాను. కాఫీలోకి ఇలా ఎప్పుడో తెచ్చిన బొంగులుంటే ఆ బొంగులు కూడా యాడ్ చేశాను. ఏదో ఒక రకంగా సేల్ చేయాలి కదా మరి! ఆఫ్టర్ టీ బయటికైతే స్టార్ట్ అయిపోయాం. ఏంటి మళ్ళీ షాపింగ్ అనుకుంటున్నారా? షాపింగ్ అయితే అస్సలు కాదు. షికార్ అంతకంటే కాదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నా హెల్త్ కోసం నేను తీసుకున్న ఒక బిగ్గెస్ట్ డెసిషన్ ఇది. నా డైలీ రొటీన్‌లో ఏదో ఒక రకంగా ఫిట్‌నెస్ కూడా యాడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, ఈ రోజు నుంచి జిమ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. యాక్చువల్లీ చెప్పాలంటే జిమ్ మీద కూడా నాకు పెద్ద పాజిటివ్ థాట్ అయితే లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇది కూడా ట్రై చేద్దాము. ఇదొక్కటే ఎందుకు వదలాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. మళ్ళీ పుడతామా ఏంటి? నాలాగే మీలో ఎవరైనా 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో సే హాయ్. ఫస్ట్ డే జిమ్ చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా యాక్టివ్‌గా, చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది. లెట్స్ సీ పొగ ఎలా ఉంటుందో. ఆఫ్టర్ జిమ్ పిక్ చేసుకోవడానికి మా హస్బెండ్ వచ్చారు. ఇంటికెళ్ళేంత వరకు జిమ్‌లో ఏం జరిగింది, ఏమేం చేశాను అవన్నీ చెప్పేంత వరకు నాకైతే రిలీఫ్‌గా అనిపించలేదు. ఈరోజు డిన్నర్‌కి ఇలా బ్లాక్ చెన్నా సలాడ్ అయితే తినేసాను. ఈ రెసిపీ కమింగ్ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తానండి. ఆఫ్టర్ డిన్నర్ నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఓవర్‌నైట్ ఓట్స్. ఓవర్‌నైట్ ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక డైలీ వ్లాగ్‌లో మెన్షన్ చేసున్నాను. మీకు మళ్ళీ ఆ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్‌లో మెసేజ్ ఐ విల్ డూ సెపరేట్ వీడియో ఫర్ థాట్. ఓవర్‌నైట్ ఓట్స్ చాలా ఈజీ అండ్ ఈ బిజీ లైఫ్‌లో చాలా హెల్తీ రెసిపీ కూడా అని చెప్పొచ్చు.
ఫస్ట్ టైమ్ తినే వరకు కొంచెం కష్టమే అండి. స్టిక్కీగా అలా అనిపిస్తది. కానీ తినగా తినగా దిస్ ఈజ్ ఎ ఫేవరైట్ రెసిపీ అయిపోతుంది మీకు. అలాగే జిమ్ నుంచి వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్‌కెళ్ళి చికెన్ తెచ్చుకున్నాను. సో, చికెన్ కూడా నీట్‌గా క్లీన్ చేసి, బాగా మ్యారినేట్ చేసి, ఇలా ఒక స్టోరేజ్ బాక్స్‌లో తీసుకొనేసి, ఓట్స్ అండ్ మ్యారినేట్ చికెన్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. అండ్ సెపరేట్‌గా ఇట్లా ఆల్మండ్ అండ్ వాల్నట్ నెక్స్ట్ డే కోసం ఇట్లా సెపరేట్ బౌల్‌లో సోక్ చేసి పెట్టేసాను. సో, దిస్ ఈస్ మై డైలీ వ్లాగ్. ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకిస్తున్నాము. సో, మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.